జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము నవంబర్ 28వ తేదీ. లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అవునండి, అన్ని జనులు మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనములో మరి అన్ని జనులు ఎలాగ ఉంటారు అంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, వాటి గురించి చింతిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకు చెప్తున్నాడు, అన్ని జనులలో మీరు చింతించవద్దు, మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకు ఏది కావాలో. మొదట ఆయన నీతి రాజ్యాన్ని వెతకండి, మీకు ఎన్ని సమకూరుస్తాడని వాక్యము సెలవిస్తుంది. అవునండి, మరి ఎర్ర సముద్రాన్ని దాటక ముందు వాళ్ళు ఎంతో భయపడిపోయారు. వెనక శత్రువు వస్తున్నాడు, ముందు ఎర్ర సముద్రం ఉంది అని దిగులు పడుతుంటే మరి మోషే మొరపెట్టినప్పుడు నీవు నీ చెయ్యి నీ కర్రతో చాపు అన్నప్పుడు నీళ్ళ మధ్య దేవుడు దారిచ్చాడు. హల్లెలూయా. అవును, మన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నీళ్ళ మీద నడిపించిన దేవుడు. అది దాటిన కొద్ది దినాలకి ఆహారము ఆకాశం నుండి ఇచ్చిన దేవుడు. కనుక చింతించవద్దు, ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అనుదిన ఆహారాన్ని దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడు. జాగ్రత్త, భయపడదు. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించును గాక. ఆమేన్. ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూస్తే 5వ వచనము, దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు. అవును, దీనులకి తన కృపనిస్తాడు. బైబిల్లో మరి దేవుడు నెబుకద్నెజరుని ప్రపంచం మొత్తాన్ని మీద అధికారం ఇచ్చాడు. ఇప్పుడైతే మనకి ఇండియాకు ఒక ప్రధానమంత్రి, అమెరికాకు ఒక ప్రెసిడెంట్, అలా కాదు, ప్రపంచం మొత్తాన్ని ఏలటానికి మగుటము లేని మహారాజుగా నెబుకద్నెజరు ఉన్నాడు. అయితే అతనికి ఒక దినాన గర్వం వచ్చింది. బైబిల్లో ఏమని రాయబడి ఉంటుంది అంటే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30-32 వచనాల్లో, ఈ బబులోను నా జ్ఞానం నా సంపద నేను కట్టించుకున్నాను నేను అంటుంటే ఆకాశమున్న దేవుడు చూసి అతనికి మతి స్థిమితం లేకుండా పిచ్చిగా మాట్లాడేట్టు చేశాడు. అతని యొక్క ప్రజలే అతని తరిమేద అరణ్యంలోకి 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి తిన్నాడు. సామెతల గ్రంథములో ఒక చక్కని మాట రాయబడింది. 16వ అధ్యాయం 18వ వచనములో, పడిపోవటానికి ముందు గర్వం నడుస్తుంది. సాతానికి పడిపోవటానికి కారణం దేవుని సీటు కోరుకుందండి. మహిమలో సింహాసనంలో సమీపింపరాని తేజస్సులు ఉంటే ఆయన మీదే తిరుగుబాటు చేసి పాతాళములకు తక్కువే పడింది. జాగ్రత్త, మరి హెచ్చింపు అనేది మంచిది కాదు. హెచ్చింపు మంచిది కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి. తగ్గింపు కలిగి ఉంటే దేవుడు దీనువులకి కృప చూపిస్తాడు. అందుకే 6వ వచనములో ఆజ్ఞ దీన మనసు కలిగి ఉండండి. బైబిల్లో పెద్ద పుస్తకం కీర్తన గ్రంథం. అందులో దావీదు ఎక్కువ కీర్తనలు రాశాడు. మరి దావీదు పాపం చేసిన పశ్చాత్తాపడ్డాడు. అంటాడు కీర్తన 86:1, నేను దీనుడును దరిద్రుడు, నేను ఎవరు నాకు ఆధారం లేదు, నేను అరణ్యములో ఉండేవాడిని, దీనుని దరిద్రుని. అయితే 147వ కీర్తన 6వ వచనంలో, దీనులు లేవనెత్తువాడు. తన సహోదరులందరికంటే దావీదుని దేవుడు లేవనెత్తాడండి. నువ్వు దీనత్వం నువ్వు నేర్చుకుంటే తగ్గింపు, వారి మీద వీరి మీద ఎసన పడవద్దు. దేవుడు నిన్ను ఒక దినాన అధికారిగా చేయగలడు. దీన మనసు కలిగి ఉండు, దేవుడు దీవిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. మీరు మమ్మల్ని గురించి చింతిస్తున్నారయ్యా. మా చింత యావత్తు మీ మీద ఉంచి దేని గురించి చింతింపుకుడు కానీ నాయనా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా
మీ విన్నపములు దేవుని తెలియచేయమని, అలా తెలియజేయటానికి కృప చూపించండి అయ్యా. అప్పుడు ఆయన మా చింతను తొలగించుకోగలం. ఇజ్రాయేల్ ప్రజలను దీవించిన దేవుడా అయ్యా, అతని అహంకారంగా ఉండక దీనత్వం కలిగి, దీన మనసు కలిగి నీ రాజ్యాన్ని మరి చేరుకునే వాళ్ళంగా దయచేయమని, మా కట్టి మనసు దయచేయమని, వింటున్న బిడ్డల్లో మీ కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని సహాయం చేయమని, ఈ దిన కృప దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్.